సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 75వ ప్రసంగం చేస్తున్నారు. ఈ ప్రసంగ ధారలో ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. ఆ ఉపనిషత్తుపై ఈరోజు ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్వో ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి వివరించుకొనుచున్నాము. శాంతి పాఠముతో ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 3 సార్లు శాంతి 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 అని శాంతి మంత్రమును ఉచ్చరించుటలో గల ఉద్దేశం ఏమిటంటే, అది దైవిక, ఆధ్యాత్మిక, అది భౌతిక తాపముల నుండి లేదా తాపత్రయముల నుండి శాంతి కలుగుగాక. అంటే అది భౌతికమైనటువంటి వృశ్చికాలు, తేళ్ళు అంటామే, మన పులులు, జంతువులు, సర్పములు, వీటి బాధ. అలాగే శారీరక సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక తాపములు, జ్వరము కానివ్వండి, శరీర రుగ్మతలు కానివ్వండి, మానసిక వ్యధలు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక శాంతి కింద వస్తాయి. అది దైవికం కింద తలవని తలుంపుగా జరిగినటువంటి వడగాలులు, తరువాత భీభత్సాలు, దైవికంగా జరిగినటువంటి అతి వర్షాలు, ఇవన్నీ పిడుగులు పడుట, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా అది దైవికములు. వీటి నుండి శాంతి కలగాలని మనము ఉపనిషత్ ప్రారంభం నుంచి కూడా ప్రతి మంత్రంలో కూడా మనము చెప్పుకొనుచూ వస్తున్నాం. ఉపనిషత్ ఆ మంత్రము యొక్క శబ్దములు వినినంతనే కూడా వారి ఆత్మకు పవిత్రత చేకూరుతుంది, మనిషి పరిశుద్ధుడవుతాడు, మంచి భావనలు ఏర్పడతాయి అని ఈ ఈశావాస్యోపనిషత్తులో అనేక విషయములను మనము తెలుసుకుంటూ 17వ మంత్రములో మనం చర్చించుకుంటున్నాం. వాయురనిలమమృతం అథేదం భస్మాంతగం శరీరం ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర అని మనము
ఈ అంత్యకాలమున సాధకుడైనటువంటి ముముక్షువు, మోక్షేక్ష కలిగిన వాడే ముముక్షువు అగ్నిదేవుని ప్రార్థించుతున్నాడు. సాధారణంగా అవసాన సమయములో మనము జీవితములో ఎన్నో మంచి విషయాలు చేసుండవచ్చు, మంచి కార్యాలు చేసుండవచ్చు, తెలిసి తెలియక కొన్ని దోషములు, కొన్ని అరిష్టములు కూడా మనము చేసి ఉండవచ్చు. అందువలన ఈయన అంత్యకాలమున సాధకుడు అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాడు. ఓ సంకల్ప రూపుడమైన ఓ అగ్నిదేవా, నా మరణానంతరము ఈ లింగదేహము అంటే సూక్ష్మ శరీర సంబంధమైనటువంటి ప్రాణవాయువు సూత్రాత్మ అయిన హిరణ్య గర్భుని చేరుగాక. శరీరం ఎట్టు అగ్నిలో భస్మాంతమైపోతుంది, హుతమైపోతుంది. ఆ సమయాల్లో అట్టి సమయంలో నిన్ను నేను స్మరిస్తున్నాను అని చెప్తున్నా. కారణదేహము లేదా లింగదేహము అంటే ఈ మనోబుద్ధి చిత్తాది అహంకారాలతో కలిసి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ భౌతిక శరీరమేమో భస్మం అయిపోతున్నది. కానీ ఈ లింగ శరీరము, కారణ శరీరము అంటే స్థూల శరీరం అనేది భస్మం అయిపోతున్నది. మనకు కనిపించేది, మనం కదిలేది, మెదిలేది, ఈ మాటలాడేది ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరం అగ్నిలో భస్మం అయిపోతుంది. తదుపరి ఈ సూక్ష్మ శరీరం ఉన్నది కదా, ఈ సూక్ష్మ శరీరము చేసినటువంటి ఇంద్రియాలు వనరించినటువంటి పాప పుణ్య విశేషాలు అన్ని కూడా అవి వాసన రూపముగా మరి ఒక జన్మలో మరి ఒక శరీరములో అవన్నీ కూడా అట్లనే ప్రవేశిస్తాయి. దాన్ని మనము ఈ సూక్ష్మ శరీరం అంటాం. ఈ కారణం ఇటువంటి శరీరమేమో ఈ భౌతికమైనటువంటి స్థూల శరీరము అగ్నిలో భస్మమైపోవుగాక, కానీ నేను అనుసరించినటువంటి మంచి కర్మలను గాని నన్ను స్మరించుము అని ఆ దేవుని వేడుకుంటున్నాడు. ఎందుకనంటే ఈ మరణించబోతున్న సమయమున ఈ ప్రాణవాయువులు దేహేంద్రియ సంఘాతము సంబంధించిన వాటిని అంతా విడిచిపెట్టి అధిదైవత స్వరూపుడు ఆ వాయుదేవుడు నాకు సూత్రాత్మను పొందుగాక. సూత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు. ఏ సృష్ట్యాదులో ఏ హిరణ్య గర్భుని సృష్టించాడో ఆ సూత్రాత్మను ఈ నా శరీరం అంతా కూడా ఆ సూత్రాత్మను పొందుగాక. ఈ సూక్ష్మదేహము ఊర్ధ్వలోకములను పొందుగాక. ఈ శరీరము, ఈ స్థూల శరీరము చితాగ్ని యందు భస్మము కాగాక అని ప్రార్థిస్తూ ఇక్కడ ఓం అనే ఉపాసన చేశాడు. ఓంకారమే త్రిమూర్త్యాత్మక స్వరూపము. ఈ ఓంకారం ఒక్కటి ఉచ్చరించితే కూడా త్రిమూర్తులను స్మరించినట్లే. అంతేకాకుండా తస్య వాచకః ప్రణవః, వాచకము వాచ్యము ఈ రెండు కూడా ఒకటేను. ఆ ఓంకారమునే ప్రణవము అంటాం. అంటే ఆ ప్రణవము అవన్నీ కూడా ప్రణతీతి, ఇది ప్రణవ. దీనిలో మన శరీరములో కూడా ఈ అనాహత ధ్వనిలో కూడా ఓంకార శబ్దాన్ని వినవచ్చు. ఇది ఎవరైనా చదవనటువంటి వాళ్ళు, విద్యావంతులు కానటువంటి వాళ్ళు కూడా
ఓంకారమును మనం ఉచ్చరించవచ్చు. ఈ అందువలనే మన పెద్దలు మన విద్యా విధానంలో కూడా ఓం నమ శివాయ సిద్ధం నమః, ఓం అని రాసి ఆ మధ్యలో అది ఓ అని తరువాతి కాలంలో అట్లా మార్పు చెందింది అనుకోవాలి. లేదా కొంతమంది ఓం అని అందరికి చెప్పకూడదని ఓ అని ఓ నమః సిద్ధం నమః అంటే మొట్టమొదటి ప్రారంభంలోనే ఈ ఓంకారముతో ప్రారంభమవుతున్నది మన భారతీయ సంస్కృతి. ఓంకారాన్ని ఉచ్చరించిన దానివల్ల అకార ఉకార మకార స్వరూప స్థూల సూక్ష్మ కారణ శరీరము విశ్వ తైజస ప్రాజ్ఞుడు. ఈ స్థూల శరీరానికి విశ్వడు, సూక్ష్మ శరీరానికేమో తైజస్సుడు, తేజస్సు కలిగినాడు. అట్టే సుషుప్త్యావస్థలో ఉన్నటువంటి వారికేమో ప్రాజ్ఞుడు. ఇవి ఈ 3 అవస్థలకు సంబంధించినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త్యావస్థలో కూడా తదుపరి తురియావస్థ అంటే ఈ ఓంకారం అనేది తురియావస్థను చేరుకునే విధానంలో ఈ సాధకుడు ప్రార్థిస్తున్నాడు. అంటే స్థూల సూక్ష్మ శరీర సంబంధాలకు తను వదిలిపెట్టి తురియావస్థను ఓ అన్నప్పుడు ఈ అకార ఉకార మకార స్వరూపములు ఆ శబ్ద స్వరూపమును నిలిచిపోయి తదుపరి ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాపు, ఆ విరామము, అక్కడ దాన్ని తురియావస్థలో పోల్చినారు. అంటే ఆ ఓంకారమును తదర్థ భావన అర్థసహితంగా ఆ తురియా స్థితికి చేర్చున్నటువంటిది ఓంకారము. కాబట్టి ఇక్కడ ఈ సాధకుడు ఓం క్రతోస్మరా, నన్ను స్మరించు, క్రతం స్మరా అంటే నేను చేసినటువంటి కృతం అంటే కృతకృత్యుడు అయినటువంటి పనులు, కర్తుం యోగ్యం కర్మ, తను కర్మలు చేసినాడు కదా, జీవనములో కర్మలు చేశాడు. అంటే కర్తుం యోగ్యం కర్మ, ఏది యోగ్యమైనటువంటి కర్మలు అనగా ఏ మంచి పనులైతే చేశానో వాటిని అన్నిటినీ స్మరించు ఓ అగ్నిదేవా అని వేడుకొనుచున్నాడు. ఎందువలన మంచి పనులను స్మరిస్తే ఎం వన్ స్మరన్ వ్యాపి, ఆ కలేబరాన్ని మనం వదిలిపోయేటప్పుడు అవసాన సమయంలో దేనిని ఏ విషయాలను స్మరిస్తే ఆ రూపంగా తదుపరి జన్మ గాని, తదుపరి స్థితి గాని, తదుపరి తురియ స్థితి గాని, తదుపరి తాను చెందే ఏ లోకాలకు చెందుతాడో ఆ విషయాలు ఇక్కడ స్పష్టపరుస్తున్నది మంత్రం. కాబట్టి ఈ ఓం అనేది ఎవరైతే ఓం అని ఉచ్చరిస్తారో ఆ త్రిమూర్త్యాత్మక స్వరూపమగు ఓంకారమును ప్రణవ శబ్దమును భావయుక్తంగా ప్రార్థన చేసి ఎవరైతే దేహమును వీడుతారో, ఈ స్థూల దేహమును వీడుతారో వారు హిరణ్య గర్భుని చేరి ఆ బ్రహ్మలోకమును చేరి ఆ బ్రహ్మతో అనుసంధానమై బ్రహ్మలోకములో బ్రహ్మ జ్ఞానముతో ఉంటారు. మన ప్రళయం తరువాత వారితో కలిసిపోతారు అని ఉపనిషత్తు తెలియజేసు. అంతేకాదు ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః.
షడక్షర స్తోత్రంలో కూడా శివ శివ షడక్షర స్తోత్రంలో కూడా ఈ ఓంకారము బిందు సంయుక్తం అంటే అర్ధమాత్ర స్వరూపమైనటువంటి ఓంకారము అప్లుతముగా ఉచ్చరించవలసినటువంటి ఓంకారాన్ని దీర్ఘంగా దీర్ఘ ఘంటా నాదవత్ దీర్ఘముగా ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దము లయమైపోయిన తర్వాత ఆ అర్థ భావనలో ఓంకార భావనలో ఎవరైతే ప్రార్థన చేసి నిమగ్నమైపోతారో సమాధిలో లీనమైపోతారో వారు ఆ తుర్యావస్థను చేరుకుంటారు. అందుకనే కామదం చైవ మోక్షదం, మామూలుగా అనుకున్నటువంటి కోరికలను కూడా నెరవేర్చగలదు, మోక్షాన్ని ఇవ్వగలదు. అందువల్ల ఈ ఓంకారం అనేది మన భారతీయ సంస్కృతిలో కానీ అందరికి కూడా ఈ ఓంకార శబ్దం అనేది, ఈ ఓంకార జపం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇది ఏకాక్షర మంత్రము. అన్ని మంత్రములైతే ఏదో ఎన్నెన్నో అక్షరాలతో ఆ నియమ నిబంధనలను అనుసరించి మనము మంత్ర జపము చేయాలి. కానీ ఇక్కడ ఏకాక్షరం, ఒకే అక్షరాన్ని ఆ ఊ మా అందులో ఉన్నాయి, అవే త్రిమూర్త్యాత్మక స్వరూపం అని తెలియజేపుతాం. కాబట్టి అటువంటి తుర్యావస్థలో ఆ ఊ మా అంటే ఓ మా అనేటప్పుడు పెదవులు మూసుకోమతాయి, అప్పుడు నిశ్శబ్దం అయిపోతుంది, శబ్దము లయమైపోతుంది. శబ్దము లయమైపోయినప్పట ఏముంటుంది శబ్దములో? ఈ శబ్దము అంతరించిపోయిన తరువాత ఇంకా మిగిలి ఉన్నది తుర్యావస్థే. అంటే కాబట్టి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాడు. శరీరం కాలి బూడిది అయిపోని భస్మై కానివ్వండి, అట్నే ఈ శరీరమంతా దహ్యతీతి దేహం, ఇదంతా ఈ స్థూల శరీరము దహించబడని. అందుకనే కదా ఆత్మ వెళ్ళిన దేహమగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములెల్ల గంగపాలు. ఇవన్నీ ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ జీవాత్మ వెళ్ళిపోతున్నదో, ఈ ఆత్మ ఈ శరీరం నుంచి ప్రాణములు వాయువులన్నీ ఆ సమిష్టిలో కలిసిపోతున్నావో, ఈ కఠినమైనటువంటి ఎముకలన్నీ కూడా ఈ గంగ పాలవుతాయి, గంగలో చేస్తాయి. కాబట్టి ఇటువంటి చింతన, ఓంకారమైనటువంటి చింతన, తను చేసినటువంటి మంచి కార్యములను స్మరించుము అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు, ఆ అగ్నిదేవుణ్ణి వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసాన దశలో మనము ఏమి చేశామో, ఎట్లా ఉండబోతామో ఏమో అనే ఒక భావనతో ప్రతి ఒక్కరూ స్మరిస్తారు. కాబట్టి ఈ స్మరణ చేయడం అనేది తప్పకుండా భగవత్ ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ స్మరణ తప్పకుండా, అటువంటి భగవత్ స్మరణ ఎవరైతే ఉంటుందో ఆ భగవత్ స్వరూపములో, భగవత్ తత్వములో లీనమైపోతారని చెప్తారు. అంతేగాక భావశుద్ధియే జ్ఞానశుద్ధి. మంచి భావాలతో ఉత్తమోత్తమైనటువంటి ఉన్నతమైన భావాలతో ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతారో, ఆ శరీరాన్ని ఇది భస్మం అయిపోతుంది, ఇది అశాశ్వతము శాశ్వతం కాదని సాధకునికి ముందే తెలుసు. ఇది పంచభూతాత్మకు, నేను దేహము కాదు, నేను దేహాతీతుడగినటువంటి దేహిని. ఈ శరీరమంతా ఈ పాంచభౌతిక శరీరమంతా ఆ పంచభౌతికములలో కలిసిపోగాక. పృథివీ
ఆకాశం, అగ్ని, వాయువు, నీరులో కలిసిపోవుగాక. కానీ ఈ ఆత్మస్వరూపమైనటువంటి నేను ఆ పరబ్రహ్మ స్వరూపంలో ఆ లీనమైపోదునుగాక అనే భావంతో ఎవరైతే భావిస్తారో అటువంటి వాళ్లకు సద్గతులు, ఆ పరమ పదము ఉంటుంది అని ఈ మంత్రం మనకు తెలియజేస్తున్నది. అంటే ఓంకారమును ఉచ్చరించడం ద్వారా, ఆ ప్రణవ మంత్ర జపము ద్వారా, ప్రార్థించడం ద్వారా ఈ శరీరము పోయినప్పటికి కూడా నేను చెందవలసినటువంటి ఆ హిరణ్య గర్భుని చేర్చుదవుగాక అని అగ్నిదేవుని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ సూక్ష్మదేహము ఊర్ధ్వలోకాలను పొందుగాక, ఈ ఈ శరీరము, స్థూల శరీరము చితాగ్నిలో భస్మైపోయినా నా సూక్ష్మదేహం అనేది ఉన్నది కదా, అది ఊర్ధ్వలోకాన్ని పొంది ఓం అనే ఉపాసన తనకంటే భిన్నంగాని బ్రహ్మతత్వాన్ని బోధిస్తుంది. ఆ బ్రహ్మకే కూడా అగ్ని అని కూడా అంటుంటారు. అంటే ఓం అని ఎప్పుడు అంటున్నాడో, ఆ తురియ అవస్థను గురించి ఎప్పుడైతే తను తెలుసుకుంటున్నాడో, ఓంకార ఉపాసన ద్వారా అకార ఉకార మకారాలు తదుపరి తురియ అవస్థ, జాగ్రత్త స్వప్న సుషుప్తి తదుపరి తురియ అవస్థ, విశ్వ తైజస ప్రాజ్ఞులు తరువాత చేతనావస్థ. అట్లా ఈ యొక్క ఈ త్రిగుణాత్మకము నుండి విడిబడి తురియ స్థితిలో బ్రహ్మస్థానాన్ని, అంటే అది ఎవరు, అదే ఋషులు తెలుస్తున్నారు, ఆ బ్రహ్మవే నువ్వు ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానమును అంటే ఆత్మస్వరూపమును స్వస్వరూపమును పొందే విధానాన్ని పొందడంలో నేను కృతకృత్యుడను అగుదునుగాక. కాబట్టి నేను చేసినటువంటి మంచి పనులన్నీ కూడా స్మరించుము ఓ అగ్నిదేవా అని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి అగ్నిదేవుని ఎవరైతే అగ్నిదేవుడు ప్రార్థిస్తే, మనం మామూలుగా యజ్ఞములో కూడా మనం యజ్ఞము దేని ద్వారా చేస్తాము, ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని అంటే అన్ని కూడా అన్ని మంత్రాలతో స్వాహ, ఇంద్ర స్వాహ, ఏ మంత్రానికి అధిదేవతకు ఉన్నారో ఆయా ఆ దేవతలను అర్చిస్తూ వారికి ఈ సమిధలను, వారికి ఈ నవధాన్యములను, ఏదైతే ఉందో, ఏ యజ్ఞానికి ఎటువంటిది ఉందో ఆ తత్ఫలితమైనటువంటి భావంతో మంత్రమును ఉచ్చరించి స్వాహ అంటే ఆయన చేరుస్తాడు. అగ్నిదేవుడు అంత నిష్పక్షపాతంగా అన్ని కూడా ఆ కల్మషాన్ని అంతా కూడా తీసివేస్తూ అంత భస్మీకృతమైపోతాయి. కాబట్టి ఆయన చేర్చేవాడు, ఆయన బట్వాడ చేస్తారంటారే. పోస్ట్ మ్యాన్ మనకు వచ్చినటువంటి ఉత్తరములను ఎవరి అడ్రస్కు వాళ్ళకు చేరుస్తారో, అంటే ఇప్పుడు ఉత్తరములు రావడం కూడా చాలా నిలిచిపోయినాయి. మెసేజ్లు ఈ ఎలక్ట్రానిక్ టెక్నికల్ గ్లోబలైజేషన్లో నామమాత్రంగా ఉన్నాయి, ఏదో బుక్ పోస్టులు అవి ఎన్ని మాత్రమే మనం పంపుకోవాల్సి వస్తా ఉన్నది. కాబట్టి ఈ అగ్నిదేవుడు ఈ సాధకుడు చేసినటువంటి మంచి కార్యములనంతా కూడా అవన్నీ కూడా చేరుస్తాడు. ఎవరికి చేరుస్తాడు? ఆ హిరణ్య గర్భుడికి చేరుస్తాడు. అట్లా కాకుండా గురూపదిష్ట జ్ఞానములు అంటే అక్కడికి చేరిపోయి అక్కడ బ్రహ్మ దేవుడు మళ్ళా వీరికి బోధించి, బ్రహ్మ జ్ఞానాన్ని బోధించి, మహావాక్యములను బోధించి, ఆ మహావాక్యాలను ఇతను ఆ పాటించి తదుపరి ధ్యానం చేసి ఆ మహావాక్య భావనలో అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, ఉన్నది ఒకటే అని
యథార్థమైనటువంటి భావాన్ని ఆ లోకంలో తెలుసుకుంటారు. కానీ అంతవరకు కూడా కాకుండా ఇదే లోకంలో ఇప్పుడే ఇక్కడ ఈ జీవించి ఉన్నటువంటి సమయంలోనే గురూపదిష్ట జ్ఞానముతో గురువు సాక్షాత్ పరబ్రహ్మ గురుర్ బ్రహ్మార్ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అంటే ఆ గురూపదిష్ట జ్ఞానము గురువు బోధిస్తే ఏమి తత్వమసి తత్ త్వం అసి ఈ మహావాక్యము ఎప్పుడైతే బోధిస్తారో ఆ దారిని విచారణ చేసి ఉపదేశ వాక్యము తత్వమసి తత్ త్వం అసి ఆ తత్ ఆ బ్రహ్మమే త్వం నీవు అయి ఉన్నావు అని ఉపదేశ వాక్యాన్ని బోధిస్తారు. మొదట మహావాక్యములు అవాంతర వాక్యములని 2 రకాలు. వీటిని గురించి మనము తదుపరి కూడా తెలుసుకుంటాం. అంటే ఈ జీవ బ్రహ్మైక్య జ్ఞానమును ఆత్మానాత్మ వివేచనతో జీవ బ్రహ్మైక్యత్వాన్ని బ్రహ్మాత్మైక్య భావమును సర్వం కల్విదం బ్రహ్మ ఉన్నది ఏకతత్వమే రెండవది లేదు అని బోధించే వాటిని మహావాక్యములు అంటారు. మహావాక్యం అందుకనేది సామాన్యమైనటువంటి కాదండి, మహాశబ్దంతో మహాత్ముడు అంటారు చూడండి. మహాన్ ఆత్మ మహాత్ముడు. ఆ విధంగా గొప్ప ఆత్మ కలిగినటువంటి వాడని మహాత్ముడు జాతిపిత అని మనం అంటాం కదా. ఆ విధంగా ఇక్కడ మహావాక్యములు ఆ మహావాక్యాన్ని శీలించి తదుపరి అనుభవ వాక్యమైనటువంటి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, అహం నేనే బ్రహ్మ. ఆ బ్రహ్మను కూడా నేనే అయి ఉన్నాను. అస్మి అంటే అయి ఉన్నాను, అస్మి అంటే ఏకత్వాన్ని. ఉపదేశ వాక్యములేమో గురువు నీవే అది, ఆ బ్రహ్మమే నీవు, తత్ త్వం, త్వం అంటే నీవు, తత్ ఆ బ్రహ్మ, త్వం నీవు అయి ఉన్నావు. ఏవై ఉన్నావంటే ఆ బ్రహ్మవే అయి ఉన్నావని ఆయన చెప్పగా భ్రమర కీటక న్యాయం మాదిరి అహంగ్రహోపాసన ద్వారా కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా పట్టుబట్టి అహంగ్రహోపాసన చేసినట్లయితే ఆ భ్రమర కీటక న్యాయం మాదిరి ఆ కీటకం ఏ విధంగా భ్రమరంగా మారిపోతుందో ఆ మంత్ర జపం వల్ల ఆ మహావాక్య ప్రభావం వల్ల మనము బ్రహ్మాత్మైక్య జ్ఞానమును సంపాదించి బ్రహ్మమే అయిపోతురు. అంటే జీవించి ఉండగానే వారు జీవన్ముక్తులు అంటారు. వీరిని మోక్షము సిద్ధిస్తుంది. మళ్ళా బ్రహ్మలోకం పోయి బ్రహ్మ చేత బోధించడం ఇవన్నీ అనేది లేకుండా కూడా ఈ విధంగా కూడా సాక్షాత్ ముక్తిని, జీవన్ముక్తిని, అంటే వాళ్ళకి శరీరం ఉంది కదా, ఎట్లా మోక్షం వచ్చిందంటే వాళ్ళ శరీరం చెప్తారు అది కాలిపోయినటువంటి త్రాడు లాంటిది. ఒక దారాన్ని కాలిస్తే అది రూపం మాత్రం అట్లా ఉంటుంది, అది రూపమే ఉంటుంది, కానీ ఆ శరీరానికి ఏమి కూడా సంబంధం లేకుండా ఉంటుంది. తామరాకుపై నీటి వల్లనే ఉన్నట్లు ఉంటారని మనకు ఈ ఉపనిషత్తుల జ్ఞానము విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానము, ప్రపంచములో ఎక్కడా లేనటువంటి మహావిజ్ఞానము మన ఉపనిషత్తులు. ఋషులు వాళ్ళు మహాద్రష్టలై వాళ్ళు కనుగొన్నటువంటి సత్యమును ఆ మనోనేత్రముతో దివ్య చక్షువులతో వాళ్ళు గ్రహించి వాళ్ళు అనుభూతి చెందినటువంటి విషయాలను మనకు ఈ ఈశావాస్యోపనిషత్తు బోధిస్తున్నది. కాబట్టి ఈ విషయాలను శ్రవణం చేసిన తర్వాత ఆలోచన చేయాలి, విచారణ చేయాలి. ఏం చెప్తున్నది, ఏమిటి, నేనెవరు, బ్రహ్మ ఎవరు, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ జగత్ ఏమిటి, ఎవరి స్వాధీనము,
ఆ ఇంద్రియాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఏమిటని ఎవరికి వారు ఆత్మ విచారణ చేసినట్లయితే తనకు తాను ఇంకా ఏకాంతములో ఏకాంతం అంటే ఇల్లు వదిలిపోయి అడవిలో కూర్చోమని అర్థం కాదు. ఎవరు లేకుండా, అన్ని విషయాలు లేకుండా తదేక చింతనలో ఒక గదిలో ఉండొచ్చు, ఒకరిగా ఉండొచ్చు, గుంపులో ఉన్నప్పుడు కూడా ఇటువంటి భావాలను ఎవరైతే విచారణ చేస్తారో వాళ్ళకు ఆత్మతత్వం పడుతుంది. హరి ఓం తత్సత్వం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.